హాయ్ హలో వెల్కమ్ బై టు అవర్ ఛానల్ సంధ్య లక్స్ గైస్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో ఈరోజు సండే స్పెషల్ మన ఛానల్లో ఏం కూర అనేది చూపిస్తాను. సో ఈరోజు ఏంటంటే పచ్చి చేపలు పులుసు ఎలా చేయాలి అనేది నేను ఈరోజు మన పల్లెటూరు విలేజ్ స్టైల్లో ఎలా చేస్తాననేది మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఏం చేయాలంటే చేపలు అయితే కేజీ చేప ఫ్రెండ్స్ ఇవి అయితే శుభ్రంగా కడిగి కొట్టించుకొని వచ్చాడనమాట. నేనైతే ఇప్పుడు బాండీలో వేస్తున్నాను ఒకటి. సో తలకాయ ఇలా మొత్తం మనం కవర్లో ఉన్నాయిగా మొత్తం బాండీలో పెట్టాను. ఇప్పుడు మనం అయితే చూసారుగా ఇగో గుడ్డు కూడా వచ్చింది ఫ్రెండ్స్. గుడ్డు అయితే తీసి నేను పక్కన గిన్నెలో పెట్టుకుంటున్నాను. ఇది కూర ఉడికేటప్పుడు వేయాలి. ఇప్పుడు ప్రస్తుతానికైతే మనం గిన్నెలో పెట్టి పక్కన పెట్టుకోవాలి. నేనైతే ఇప్పుడు చింతపండు అయితే చేపలకి చూశాను, చేపలకి ఎంత చింతపండు నానేయాలనేది. సో సరిపడినంత అయితే చింతపండు అయితే నానేస్తున్నాను. ఎందుకంటే చేపలు చూసాకే నానేయాలి ఫ్రెండ్స్, ముందుగానే మనం నానేయకూడదు. చేపలకి ఎంత పట్టిద్ది చింతపండు అనేది చూసి నానేసాను. ఇప్పుడైతే ఈ చేపలు నేను మళ్ళీ శుభ్రంగా వాటర్లో కడుగుతాను. కొంచెం ఉప్పు అయితే వేసాను ఫ్రెండ్స్. వాళ్ళు కడిగినా మనం కడుక్కోవాలి అన్నమాట, శుభ్రంగా ఉంటాయి. అందుకని నేను ఉప్పు పసుపు వేసి కడుగుతాను. ఎందుకంటే నీసు వాసన అనేది వాళ్ళు కొంచెం బాగా చేయరుగా ఫ్రెండ్స్. మనం అయితే ఇంటికి వచ్చాక శుభ్రంగా కడగాలన్నమాట, లేకపోతే కూర అనేది బాగుండదు. ఇలా ఉప్పు పసుపు వేసి కడిగితే ఇంకా అందులో నీసు వాసన నీసు నీళ్ళన్నీ శుభ్రంగా పోతాయన్నమాట. సో మనం కూర వండుకున్నా కూడా తింటుంటే నీసు వాసన లేకుండా టేస్ట్ బాగుంటుంది. అందుకని నేనైతే చూపిస్తున్నాను. సో ఇగో చూడండి, ఇప్పుడు ఉప్పు పసుపు రెండు వేసి చేపలని ఎలా కడుగుతున్నాను. మనం తెచ్చుకొని చేప రుద్దుకునే బాగా రుద్ది ఉప్పు పెట్టి కడుక్కోవచ్చు. ఇలా పసుపు అయిపోయినా పర్వాలేదు. బయట రుద్దినాయి కాబట్టి మనం ఇలా ఉప్పును పసుపు కంపల్సరీగా వేసి కడగాలి, అప్పుడు బాగుంటాయి చేపలు. ఇగో చూడండి, దాంట్లో నల్లగా ఉంటుంది కదా, ఇంకా అదంతా శుభ్రం కడిగేసి మొత్తం పసుపు ఉప్పుతో కడిగేసాను ఫ్రెండ్స్. వాటర్లో కడుక్కొని ఇంట్లోకి అయితే తీసుకొచ్చి ఆయిల్ అయితే వేసాను. ఎందుకంటే బయట వర్షం పడుతుంది, కడిగేది చూపించలేదు మీకు. కూరకు సరిపడినంత ఆయిల్ వేసాను, కొంచెం పసుపు వేసాను, రుచికి తగినంత ఉప్పు. నేను ఒకసారి కూరకు సరిపడినంత ఉప్పు అయితే వేస్తాను ఫ్రెండ్స్, మళ్ళీ 2 టిప్పులు అలా వేయను. ఒకసారి చూసేస్తాను. 2 రెబ్బల కరివేపాకు అయితే వేసాను. ఇప్పుడైతే కారం తీసుకున్నాము. చేపల కూర కదా, మనం పులుసు పెడతాం కాబట్టి చేపల కూరకి ఎప్పుడైనా కారం అనేది కొంచెం ఎక్కువే ఉండాలన్నమాట, బాగుంటుంది. సో అందుకని నేనైతే ఇది మసాలా కారం ఫ్రెండ్స్, అంటే అంత మంట ఉండదు, అట్టని ఘాటు అంత సప్పగా ఉండదు, మనకి సరిపడినంతగా బాగుంటుంది. అందుకని నేనైతే వేసాను. చూడండి, ఇప్పుడు ఒక పచ్చిమిరపకాయ అయితే కటింగ్ చేసుకుంటున్నాను. ఒక పచ్చిమిరపకాయ కటింగ్ చేసా, చిన్న టమాటా ఒకటి తీసుకున్నాను. చిన్న టమాటా ఒకటి వేసా, ఎందుకంటే మనం పులుసు పోతాం కదా, ఒక చిన్న టమాటా ఒకటి వేయాలి, టేస్ట్గా ఉంటుంది అన్నమాట కూర. ఉల్లిపాయలు అయితే చిన్న ఉల్లిపాయలు 3 తీసుకున్నాను. సో ఉల్లిపాయ కూడా కటింగ్ అయితే చేసేసాను ఫ్రెండ్స్. ఈ 3 ఉల్లిపాయలు కట్ చేసా. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా మనం ఇవన్నీ మనం కలుపుకోవాలి. మనం ఇట్లా అన్నీ వేసినప్పుడు ఇంక మొత్తం మనం ఇలా కలిపితే ఉప్పు కారం మొత్తం ముక్కలకి అనేది పట్టిద్ది అన్నమాట. సో ఇలా కలపాలి.
ఇలా కలిపి ఒక 5 నిమిషాల పాటు మనం పక్కన పెట్టుకోవాలి. ఈ లోపల మనం నానబెట్టుకున్న చింతపండుని గుజ్జుగా రసం పిసుకాలి. రసం అయితే మనం పిండేసాను. ఇప్పుడైతే ముక్కల్లో పోస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, చిక్కగా పిండాను. ఇప్పుడు పోసాను కదా కొంచెం రసం, ఇంకా దానికి తోడు ఇంకొంచెం రసం అయితే వేస్తాను. ఎందుకంటే ముక్కలు కూడా మునగలేదు కదా, కొంచెం వేసుకుంటే మనకి కూర ఉడికేపాటికి కొంచెం పులుసు అనేది ఉండాలి కాబట్టి. చూడండి, కొంచెం లైట్గా వేసాను, ఎందుకంటే నీళ్ళగా అసలు పెట్టకూడదు చేపల కూర. చిక్కదనమైనా కొంచెమే పెట్టుకోవాలి, అప్పుడు కూర బాగుంటుంది అన్నమాట. సో ఫైనల్గా సరిపడినంత అయితే కలిపి పక్కన పెట్టాను చేపల పులుసు. ఇలా మళ్ళీ ఒకసారి మనం కలుపుకోవాలి, ఎందుకంటే చింతపండు రసం పోసాం కదా, అలా కలిపితే మొత్తం ఉప్పు కారం మొత్తం కలిసి చక్కగా ఉంటుంది అన్నమాట. అందుకని నేను ముందుగానే ఉప్పు కారం వేసినప్పుడు కలుపుతాను, పులుసు పోసినప్పుడు కూడా కలుపుతాను, 2 సార్లు కలుపుతాను ఫ్రెండ్స్. ఇలా కలిపితేనే చేపలకి బాగా పట్టిద్ది అన్నమాట. ఇక మూత పెట్టి స్టవ్ మీద పెట్టాను. చూడండి ఫ్రెండ్స్, కూర ఉడికింది. ఇప్పుడైతే చూపిస్తున్నా చూడండి. కూర అయితే పులుసు కొంచెం ఉంది. ఇప్పుడు ఈ పులుసు కొంచెం ఉన్నప్పుడు మనం గుడ్డు ఉంది కదా, చేప గుడ్డు, ఇప్పుడైతే దాన్ని పెట్టాలి కూరలో. ఇలా మధ్యలో గుంటల్లే చేసి ఆ గుడ్డు అనేది అలా పెడితే మంట అనేది మనం పెద్ద మంట పెట్టుకుని చిన్న మంటతోనే ఆ గుడ్డు అనేది ఉడకాలన్నమాట. పెద్ద మంట పెట్టామనుకో ఉన్న పులుసు కూడా ఎగిరిపోయిద్ది. చూడండి ఫ్రెండ్స్, గుడ్డు అయితే పెట్టేశాను. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత ఇగో చూడండి, కూర అయితే పర్ఫెక్ట్గా ఉడికింది. సో గుడ్డు ఉడికింది, మన చేపల కూర కూడా రెడీ అయ్యింది. ఇక ఆయిల్ చూడండి పైకి ఎలా తేలిందో. ఇప్పుడు అల్లం చిన్నులపై కొంచెం నూరి వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా మసాలా అనేది ఇంకేం వేయట్లేదు, అల్లం చిన్నులపై ఒక్కటే నూరేసాను. కూర అయితే ఫైనల్గా ఉడికింది. ఇక చూసారుగా, మామిడికాయ గుజ్జులాగా ఉంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మన చేపల కూర ఎలా ఉందో నచ్చినట్లయితే లైక్ చేయండి.